హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. పవన్ కళ్యాణ్ గారు ఒక లుక్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుందని చెప్పాలి. అదే లుక్ బయ్య అసలు పిచ్చెక్కిపోయింది. నాకు తెలిసి నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారి లుక్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఖుషీ కావచ్చు, బద్రీ కావచ్చు, ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఏ ప్యాంటు వాడినా, ఏ షర్టు వాడినా అసలు ఒక రేంజ్లో ఉండేది. ఖుషీ గురించి అయితే ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆ టైంలో ఒక బ్యాగ్ ఉండేది, ఇట్లా సైడ్ నుంచి వేసుకునేది. అది మా అన్న వాళ్ళందరూ కూడా వేసుకుని కాలేజీలో మామూలు బిల్డప్ కొట్టేవాళ్ళు కాదు. కానీ ఆ తర్వాత గుడుంబాశంకర్ కావచ్చు, బాలు కావచ్చు, ఫ్యాంట్ మీద ఫ్యాంటు, ఆ కార్గో ఫ్యాంట్ అనేది నిజంగా నాకు తెలిసి ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది. అలాంటి మేనరిజమ్స్, అలాంటి స్టైలు పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో మెయింటైన్ చేసేవాడు. ఇంకా తర్వాత ఆయన ఆ లుక్ ఉంటుంది చూసారా, ఆ ఫేసు, ఆ స్మైల్కి ఒక రేంజ్లో ఉండేది. ఆ తర్వాత అవన్నీ పక్కన పెడితే మనకి పంజా అనే సినిమా ఒక క్లాసిక్ లుక్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక బ్లాక్ అండ్ బ్లాక్లో కోట్ వేసుకుని ఒక రేంజ్లో చూపించారు. ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి ఓజీ, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఆరా అసలు దాన్ని ఏమంటారు, ఆ వైబ్రేషన్స్ ఇంతవరకు తగ్గలేదు అనుకోండి. అయితే రీసెంట్గా నేను మీకు పక్కన ఒక విజువల్స్ చూపిస్తాను, ఫొటోస్ చూపిస్తాను. ఏ లుక్ అండి, బ్లాక్ అండ్ బ్లాక్లో పవన్ కళ్యాణ్ గారు పైజామా కుర్తా వేసుకుని ఆ లుక్కులో మరి అసలు ఎక్కడికి వెళ్ళారో, అది నిజమా ఏయ్యా అసలు నిజంగా ఏంటో నాకు అర్థం కాల. నార్మల్గా పవన్ కళ్యాణ్ గారు ఆ లుక్ రీసెంట్గా మనం చూస్తున్నాం. అది ఏ సినిమా కోసం ఆయన చేస్తున్నారో ఏంటో నాకైతే తెలియదు. కానీ మంత్రిగా ఆయన ఒక శాఖకు సంబంధించినటువంటి రివ్యూ కోసం వెళ్ళినట్టుగా కనిపించింది. ఇండియాలోనే ఇంత క్లాస్గా, ఇంత స్టైలిష్ లుక్తో ఉండేటువంటి మంత్రి ఇంకొకళ్ళు ఉంటారా అనిపించేలా ఉంది. నిజంగా చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్ గారు, మీరు సినిమాల్లోనూ రాజే, అటు రాజకీయాల్లోనూ రాజే అన్నట్టుగా కనిపించింది. హీరో అంటే సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా ఆయన చేసేటువంటి పనుల ద్వారా కూడా ఆ హీరోనే అని అనిపించుకుంటున్నారు అనుకోండి, అందులో తేడా లేదు. కాకపోతే ఈ లుక్స్ ఏ సినిమా కోసం ఏంటో నాకైతే తెలియదు. ఒక పక్క వకంత వంశీ గారికి సంబంధించినటువంటి స్టోరీ గురించి మనం మొన్న రామ్ తాళ్ళూరి గారితో కూడా చిన్న హింట్ తీసుకున్నాం. మనందరికీ తెలుసు, రామ్ తాళ్ళూరి గారు ఆయన ప్రొడ్యూసర్గా, వకంత వంశీ గారు, సురేందర్ రెడ్డి గారి కాంబినేషన్లో ఒక సినిమా కూడా రాబోతుంది. ఆ సినిమాకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కోసం ఆయన కొత్త లుక్లో కనిపించారేమో అనిపించింది. దాంట్లో ఒక ఆర్మీ ఆఫీసర్గా అంటున్నారు. వకంత వంశీ గారి గత సినిమాలు కూడా మనం ఒకసారి చూసుకుంటే టెంపర్లో జూనియర్ ఎన్టీఆర్ గారు, టెంపర్ సినిమా ఒక రేంజ్లో ఉంటుంది అసలు అలాంటి క్యారెక్టర్. ఆ తర్వాత నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాతో అల్లు అర్జున్ గారిని డైరెక్ట్ చేశారు కూడా వకంత వంశీ గారు. దాంట్లో ఆయన క్యారెక్టర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటి ఒక రైటరు సురేందర్ రెడ్డి గారి లాంటి ఒక వ్యక్తి, ఇంకొక పవన్ కళ్యాణ్ గారి లాంటి ఒక పవర్ఫుల్ క్రౌడ్ పుల్లర్ని సినిమాలోకి తీసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఐస్కి చాలా పవర్ఫుల్ ఇది ఉంటుంది. అది కూడా ఆ లుక్స్లో మీరు చూస్తే అర్థమవుతుంది. మరి ఆ సినిమా గురించా? పైగా నిన్న పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద ఓజీ 2కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా చేశారు. అది ఎలా ఉంటుందో, ఏ సినిమాకి సంబంధించినటువంటి లుక్కో తెలియదు, కానీ మెంటల్ ఎక్కిపోయింది భయ్యా. అరాచకం సృష్టించారని చెప్పాలి. అసలు ఆ లుక్తో గనక థియేటర్లో ఒక వాక్ గనక పడిందా, అది ఏ సినిమా అయినా అవనండి, తగలబడిపోతాయి అంతే. మామూలుగా కాదు, అరాచకం జరుగుద్ది సినిమా థియేటర్లో. ఆ లుక్తో కనుక పవన్ కళ్యాణ్ గారు ఒక సీన్లో థియేటర్ స్క్రీన్ మీద అలా పడితే మీరు ఊహించండి ఎలా ఉంటుందో. నిజంగా చెప్తున్నాను కదా, అది చూస్తేనే మనకి మామూలుగా పంజాలోనో లేదంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చినటువంటి ఓజీలోనో అలా నడుచుకుంటూ వస్తేనే ఎలాంటి హిస్టరీ క్రియేట్ అయిందో మనం చూసాం. అలాంటిది ఇలాంటి బ్లాక్ అండ్ బ్లాక్లో దిగారా, అరాచకమే. అరాచకానికి మరికొత్త నిర్వచనం చూపిస్తారేమో అనిపిస్తుంది.